ఈ విధంగా వాడి యాంబిషన్, వాడి కుటుంబం, ప్రేమ అన్నిటినీ కోల్పోయిన సమయంలో వాడి మైండ్ డైవర్ట్ చేయడానికి నేనే మా ఊరికి తీసుకొచ్చాను. నేను చెప్పేది నిజమా అన్నయ్య? ఏంటి ఇంత సంతోషపడుతున్నావు? ఉండదా మరి? నేనేదో ప్రేమ అంటేనే అసహించుకుంటాడేమో అనుకున్నాను. ఎప్పుడైతే ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేశాడో ఖచ్చితంగా నా ప్రేమను కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఇదంతా తెలియక సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. అందుకే పెద్దవాళ్ళు చెప్తుంటారు, మంచి వచ్చాడు ఒక్క 5 నిమిషాలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మరి అక్కడికి అనిత ఎలా వచ్చింది? అదే ఆ వేణు బ్యాచ్ అనితని మానభంగం చేయాలనుకున్నప్పుడు మన గౌతమే కాపాడాడు. అందుకే అనిత ఈ డ్రామాకు ఒప్పుకుంది. కానీ ఒక్క విషయం, మళ్ళీ ఏంటి? నువ్వు వస్తావని తనకు తెలీదు. గౌతమ్ని ఇబ్బంది పెట్టే అమ్మాయిని డైవర్ట్ చేయడానికి అలా ఒప్పుకుందంతే. నీలోని నిజమైన ప్రేమే నా మనసును మార్చేసింది. డెఫినెట్గా నీ ప్రేమకి నేను సహాయం చేస్తాను. థ్యాంక్స్ అన్నయ్య. ఇట్స్ ఓకే. బాయ్. మావయ్య ఇంత లేట్ ఏంటి కొట్టడానికి? నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఆల్ ది బెస్ట్ అన్నా.